शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं वन्दे शिकाराय नमो नमः। ॐ महामंगलाय महाभिषेकाय महाशान्ताय महावीरेन्द्राय महायोगेन्द्राय महागुहांगाय महागुरुचक्षणाय महामूलप्रदाय महाबलाय महामेधाय महानटशेखराय महाप्रेताय महायज्ञाय महाधर्माय महासाराय महापापनाशाय ओं महारोगनाशनाय नमः। ओं महाकर्णाय महाजटाय महाकेदारीश्वराय महामण्डलाय महामातङ्गराय महाकालविक्रमाय महामंगलदायकाय महास्कंदाय महामोक्षफलाय महामोक्षरूपाय महायोगमायाय महायुक्तभावाय महायोगसेव्याय महायोगरताय महायोगक्षेमाय ओम। విశిష్టత పరశురాముల వారు 6 దేవాలయాల తర్వాత 7వ దేవాలయం ఈ దేవాలయం గొప్ప విశిష్టత ఏంటంటే తూర్పు ద్వారం గుండా వచ్చి ముందు అమ్మవారి దర్శనము, తర్వాత స్వామివారి దర్శనము, చివరన గణపతి దర్శనం చేసి ఈ దక్షిణ ద్వారం గుండా బయటికి వెళ్ళడము ఆనవాయితీ. ఈ దేవాలయం ఎందువల్ల ఇంత గొప్పది అంటే శనేశ్వరుడు పాప విమోచనార్థము ఈ యొక్క పరశురాముల వారు ఈ దేవాలయం నిర్మించారు. ఈ యొక్క తూర్పు ద్వారం గుండా వచ్చి అదే ద్వారం గుండా వెళ్ళేసరికి ఆ శనేశ్వర వారు మళ్ళీ పట్టుకునేవారు. ఆయనకు ఇట్లా ఉండేసరికి 7వ దేవాలయం ఉన్నటువంటి ఈ దేవాలయము తూర్పు ద్వారం ఒకటి, అమ్మవారికి ఎదురుగా దక్షిణ ద్వారం ఒకటి, 2 ద్వారాలుగా నిర్మించి ఈ దేవాలయం గుండా బయటికి వెళ్ళడము, ఈ ద్వారం గుండా బయటికి వెళ్ళిన తర్వాత పాప విమోచనం అవ్వడము జరిగింది. ఆ దేవాలయము విశిష్టత. అట్లా ఈ గంగమ్మ ఈ స్వామి చెంతకు చేరడము సకల పాపహరణం శ్రీ